హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ రెసిపీస్. నేను పారిజాత. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి దొండకాయ వెల్లుల్లి కారం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చేయడానికి ముందుగా 1/2 కిలో దొండకాయలను తీసుకొని ఇలా ఫ్రెష్గా కడిగి తీసుకోవాలి. ఒక్కో దొండకాయను ఇలా 4 భక్షాల కింద ఇలా కొంచెం లావుగానే కట్ చేసి పెట్టుకోండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి తీసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోండి. ఇలా ఆయిల్ కొంచెం వేడయ్యాక పోపు దినుసులు 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు యాడ్ చేయండి. ఇవి కూడా ఆయిల్లో కాస్త చిటపట్లాడాక మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసి అంతా ఒకసారి బాగా కలిసే విధంగా కలపండి. మంటని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేయాలి. ఇవి తొందరగా ఫ్రై అవ్వడానికి మూత పెట్టైనా ఉడికించవచ్చు. చూడండి, మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడికించాక మూత తీసి చూస్తే కొంచెం ఫ్రై అయ్యాయి కదా. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఉడికించండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించడం వలన అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి ఫ్రై చేయండి, టేస్ట్ బాగుంటుంది. సో ఒక పక్కన ఇవి ఫ్రై అవుతుండగా మరో పక్కన చిన్న మిక్సర్ జార్లోకి 2 టీ స్పూన్ల కారం, ఒక 1.5 టీ స్పూన్ వరకు సాల్ట్, అలాగే పొట్టుతోనే ఉన్న ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసి ఒకసారి గ్రైండ్ చేసి తీసుకుందాం. చూడండి, మరి మెత్తని పేస్ట్లా కాకుండా ఇలా కోర్స్లా గ్రైండ్ చేయండి. ఇప్పుడు మరో పక్కన దొండకాయలు కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయ్యాయి. చూడండి, ఇలా కలర్ చేంజ్ అయ్యి ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసిన వెల్లుల్లి కారాన్ని యాడ్ చేసుకుందాం. ఇలా కారం మొత్తం యాడ్ చేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి అంతా ఒకసారి బాగా కలిసే విధంగా కలపండి. ఈ కారం కూడా పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో లైట్గా ఫ్రై చేయండి. ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు చివరగా కొంచెం కొత్తిమీర వేసి కలపండి. చూడండి, కారం కూడా ఆయిల్లో ఉడికి ఇలా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో సింపుల్గా దొండకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోతుంది. ఇది టేస్ట్ అయితే చెప్పొద్దు ఇంకా. ఈ దొండకాయ తినని వారు కూడా ఇలా చేసి పెట్టండి, లొట్టలు వేసుకుంటూ తినేస్తారు. సో ఫ్రెండ్స్, మరి ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఓసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. ఇలాంటి ఈజీ రెసిపీస్ కొరకు నా ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.